హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మీ కోటి వ్లాగ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఫిట్నెస్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. టైర్ వర్కౌట్స్ పిల్లలకి ఎలా చేపించాలో, పిల్లల్ని ఎలాగా స్ట్రాంగ్ చేయాలో, పిల్లల్ని మానసికంగా శారీరకంగా ఎలా ఉంచాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ టైర్ వర్కౌట్స్ వల్ల పిల్లల్లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది. అలాగే బోత్ లెగ్స్ హప్ అండ్ జంప్, సింగిల్ లెగ్ హప్ అండ్ జంప్, స్క్వాట్స్, జంపింగ్ జాక్స్ ఇలా మొదలుకొనగు మనము ఎక్సర్సైజుల ద్వారా పిల్లల్ని చాలా ఉత్తేజపరిచే విధంగా ఈ టైర్ వర్కౌట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలైన క్రీడలలో రాణించాలంటే ముఖ్యంగా కావలసినది ఫిట్నెస్ అంటే మన శరీరంలోని అవయవాలని చురుగ్గా మన శరీరంలోని అవయవాలని బాగా పనిచేయడానికి మనకి ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తున్నాను, గౌరవ తల్లిదండ్రులారా, అందరూ మీ పిల్లల్ని ఉదయాన్నే గ్రౌండ్కు పంపించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది కడప జిల్లా క్రికెట్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించే నందలూరులో ఉన్నటువంటి నందలూరు క్రికెట్ కోచింగ్ క్యాంప్. ఇది ఫ్రీ కోచింగ్ క్యాంప్. ఇక్కడ క్రికెట్ జిల్లా సంఘం వారు అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు మాకు కోచ్లుగా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే నేను ఫిట్నెస్ ట్రైనర్ని. అలాగే ఇక్కడ క్రికెట్ కోచెస్ కూడా ఉన్నారు. అలాగే క్రికెట్ సంబంధించిన కోచింగ్ మన నందలూరు జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందు ప్రతి ఒక్కరికి ఉచితంగా కోచింగ్ ఇవ్వబడును. అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉదయాన్నే 6 గంటల నుంచి ఫిట్నెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 45 మినిట్స్ 45 నిమిషాల పిల్లలకి రకరకాల ఫిట్నెస్లో మెలకువలు నేర్పించడం జరుగుతుంది. అలాగే తదనంతరం ఇది ఫిట్నెస్ అయిపోయిన తర్వాత కోచ్ల సమక్షంలో పిల్లలకి బ్యాటింగ్లోను బౌలింగ్లోను మెలకువలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిన్న పిల్లలని ఇప్పటి నుంచి మీరు గ్రౌండ్కు పంపించడం వల్ల చాలా తక్కువ శాతం అనారోగ్యానికి లోను కాకుండా ఉంటారు. అలాగే మనకు ఇలాంటి కోచింగ్ క్యాంప్స్ దగ్గరలో ఉన్నప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి అవకాశం లేక చాలామంది సిటీలలో చాలా కష్టపడుతున్నారు ఈ కోచింగ్ కోసం. సో మనకి దగ్గరగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, అలాగే ఈ చిన్న పిల్లలలో మనము కొద్దిగా ఉత్తేజపరిచే విధంగా ఒక డిఫరెంట్గా ఫిట్నెస్ చేయించడం వల్ల పిల్లలు రెగ్యులర్గా రావటం, ఆసక్తిగా ఇంట్రెస్ట్గా చేయడం, వాళ్ళలో ఒక క్రమశిక్షణ కూడా పెరగడం, అలాగే ఇప్పటి నుంచే శారీరకంగాను మానసికంగాను మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫిట్నెస్ అనేది. ఏ గేమ్లో నువ్వు రాణించాలన్నా ముఖ్యంగా కావాల్సింది ఫిట్నెస్. ముఖ్యంగా మన లోయర్ బాడీ మజిల్స్, గ్లూట్స్ కావచ్చు, క్లేవ్స్ కావచ్చు, హ్యామ్స్ట్రింగ్ కావచ్చు, క్వార్టర్షిప్ కావచ్చు, ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మజిల్స్ మనకి దోహదపడతాయి. అలాగే ఇలా ఉదయాన్నే గ్రౌండ్కి రావడం వల్ల పిల్లలలో ఆక్సిజన్, బ్రీతింగ్ అలాగే చాలా వరకు మెరుగుపరుచుకోవచ్చు. అలాగే ఎటువంటి సమస్యలున్నా ఉదయాన్నే ఇలా ఫిట్నెస్ యాక్టివిటీకి హాజరవడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా తల్లిదండ్రులకి మరోసారి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఒక్కసారి మీ పిల్లల్ని ఉదయాన్నే లేపి మన జిల్లా పరిషత్ క్రీడా మైదానం నందలూరులో ఉన్నటువంటి ప్లే గ్రౌండ్కు పంపించి ఫిట్నెస్లో కానీ అలాగే క్రికెట్ రంగంలో శిక్షణలో కానీ పిల్లల్ని మీరు పంపిస్తే తీర్చిదిద్దే కోచెస్ కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే ఫిట్నెస్ ట్రైనర్గా నేను ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కోచెస్ కూడా ఉన్నారు. సో ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందుకొచ్చి మనకు ఫ్యూచర్లో మంచి క్రికెటర్స్ని మన నందలూరు సబ్ సెంటర్ నుంచి కడప జిల్లా సంఘంకి, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి, అలాగే దేశీయ స్థాయిలో రాణించి మన మండలానికి
మన జిల్లాకు మంచి పేరు తెస్తాదని నేను ఆశిస్తూ ఒకసారి తల్లిదండ్రులు గమనించండి. అలాగే దయచేసి అబ్బాయిలు అమ్మాయిలు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని క్రికెట్ కోచింగ్ పంపించండి. ఉదయాన్నే ఫిట్నెస్ ఉంటుంది. ఫిట్నెస్ అయిపోయిన తర్వాత క్రికెట్ సంబంధించి శిక్షణ ఉంటుంది. ఈవినింగ్ కూడా 4:15 నుంచి 6:15 వరకు కూడా కోచింగ్ శిక్షణ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు గమనించగలరు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ చేయండి.